మేడం జస్ట్ సెకండ్ మ్యామ్. మాస్టర్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మనకు ప్రతినిత్యం అందిస్తున్న లైట్ వర్కర్స్ టీవీ టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేస్తూ, మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జీవాత్మ ప్రపంచ నియమాలు ఎంతో అద్భుతంగా మనందరికీ తెలియజేసిన పార్వతీ మ్యామ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మరి 4 days గా ఎంతో చక్కని విజ్ఞానాన్ని మరి మేడం మనకు అందజేస్తున్నారు. ఈరోజు 5th డే. మరి చక్కగా మేడంకి సెషన్ ని హ్యాండ్ ఓవర్ చేద్దాం. మ్యామ్ వెల్కమ్ మ్యామ్. ఎస్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్. ఎస్ మ్యామ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ కి, అలాగే ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు మరి చిన్నప్పటి నుంచి మనము ఎంతో మంది దగ్గర ఎన్నో విజయాలు కానివ్వండి, ఎన్నో నేర్చుకొని ఉన్నాము. వారందరికీ కూడా మనము ఎవరైతే మనకు పాఠాలు నేర్పించారో, అనుభవపూర్వకంగా పాఠాలు నేర్పించారో, వాళ్ళందరికీ కూడా ఈరోజు మనము హృదయపూర్వకంగా గురువులందరికీ కూడా మనము శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. మనసులో హృదయపూర్వకంగా అనుకోండి. గురుతత్వం నమస్తుభ్యం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. విశ్వ మానవ సౌభ్రాతృత్వ విద్ధిరస్తు. వసుదైక కుటుంబ అవతారణమస్తు. ఈ సృష్టి యావత్తు ప్రేమతత్వంతో నిండి మరి ఈరోజు 5వ రోజు జీవాత్మ ప్రపంచ నియమాలు. 4 రోజుల నుంచి మనం ఆత్మలోకంలో చనిపోయిన తర్వాత మన జీవితం ఇంకా కంటిన్యూషన్ గా ఏ విధంగా ఉంటుంది, భూలోకంలో మనం ఏ విధంగా ఉంటే ఆత్మలోకంలో మనం ఏ ఫ్రీక్వెన్సీకి, ఏ డైమెన్షన్ కి మనము చేరుకుంటాము అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు కంటిన్యూషన్ చేద్దాం మాస్టర్స్. మరి ఈ రోజు 2 నిమిషాలు మనం రోజు ఆత్మబోధ చేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా ఆత్మబోధ చేసుకున్నాం మాస్టర్స్. ఒక 2 నిమిషాలు హృదయపూర్వకంగా మనసులో చెప్పండి మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వము గల ఆత్మస్వరూపము. ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను, చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తున్నాను. మాస్టర్ 1 minute మనం అందరం కూడా 1 నిమిషం కళ్ళు మూసుకున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. May 1981 మీ ఆత్మ స్వభావమే నిజమైన మీరు. మీ అసలైన గృహమైన ఆత్మలోకంలో మీరు చాలా కాలం ఉండాలి. భూలోకం మీకు తాత్కాలిక గృహం లేదా పాఠశాల లాంటిది. పాపాలు చేసే ముందు మీ భవిష్యత్తును గురించి ఒక్కసారి ఆలోచించండి. భూలోకాన్ని ఏదో ఒక రోజు అందరూ వదిలి వెళ్ళవలసిందే. అప్పుడు మీ ఉపచేతనాత్మక మనస్సు మిమ్మల్ని సరైన ఆవరణకు తీసుకొని వెళ్తుంది. అప్పుడు మీరు అక్కడ నుంచి పైకి ఎదగాలి. అందువల్ల ఎన్నడూ మీ ఉపచేతనాత్మక మనస్సు లేదా
అంతరాత్మకు వ్యతిరేకంగా నడవకండి అని చెప్తున్నారు. మనం అంతకుముందు ఎన్నో 4 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, భూమి మీద మన జీవన విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. అలా భూమి మీద మనం జీవించే విధానం ఏ విధంగా ఉంటుందో ప్రతి క్షణము కూడా మనము పూర్తి ఎరుకతోటి ఉంటూ మనం ఎటువంటి పాపాలు చేయకుండా మన అంతరాత్మ చెప్పేటటువంటి ఆ యొక్క అంతరాత్మకి తెలుస్తుంది మనము తప్పు చేస్తున్నామా, ఏం చేస్తున్నామని. అలాంటి పనులు మనం చేయకుండా ఉంటే కనుక మనము మరణించిన తర్వాత ఆ యొక్క ఆవరణకు, ఇట్లాంటి ఆవరణకి మనం చేరుకుంటాం అనేది మనకి మన అంతరాత్మే మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఎక్కడ వరకైతే మీరు ఈ భూమి మీద పాఠాలు నేర్చుకున్నారో అక్కడ నుంచి మరలా తిరిగి అక్కడ నుంచి మళ్ళా పాఠాలు నేర్చుకోవడం మొదలు పెడతారు. మీ ఆత్మ భౌతిక శరీరాన్ని వదలగానే పైకి లేస్తుంది. ఈ యొక్క భౌతిక శరీరాన్ని మరణించిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని వదిలి మీ ఆత్మ నెమ్మదిగా పైకి లేస్తుంది. ఇది మీ భౌతిక శరీరం కన్నా చాలా తేలికగా ఉంటుంది. మీరు 5, 6, 7 ఆవరణలకు అర్హులైతే మీ నొప్పులు, బాధలు, అవకరాలు అంటే ఎటువంటి నొప్పులైనా సరే, మీరు చనిపోయే ముందర ఎట్లాంటి రోగంతో కానీ ఏ వ్యాధితో అయినా సరే బాధలతో, నొప్పులతో బాధపడుతూ ఉన్నారనుకోండి, ఈ యొక్క ఉన్నత తలాలకు వెళ్ళినప్పుడు 5, 6, 7 అనే ఈ 3 ఆవరణలకు వెళ్ళినప్పుడు ఈ నొప్పులు కానీ బాధలు కానీ ఇలాంటివి ఏమీ కూడా మీ భౌతిక శరీరంతోనే పోతాయి. భూమి మీదనే అవన్నీ మాయమైపోతాయి. ఎప్పుడు మీరు ఉన్నత ఆవరణకి చేరుకున్నప్పుడు 5 కానీ 6 కానీ 7 ఆవరణలకి మీరు చేరుకున్నాక ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా ఏమీ ఉండదు. శరీరం ఎంతో చాలా తేలిగ్గా ఉంటుంది. మీ ఆత్మ ఎంత మంచిగా ఉంటే మీ ఆత్మ శరీరం అంత తేలికగా రంగులతో నిండి ఉంటుంది. మీరు ఊహించలేనంత తేలికగా ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే వందలాది మైళ్ళు ప్రయాణం చేయవచ్చు. అంత తేలికగా అయిపోతుంది. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం శరీరాన్ని ఎంత బరువు, దాన్ని ఎంత మనం ఎన్ని బాధల్ని మోస్తున్నాం, ఎన్ని నొప్పుల్ని పడుతున్నాం, ఇవన్నీ కూడా ఒక్కసారి మరణాన్ని పొందిన తర్వాత మనము ఈ యొక్క భూమి మీద కనుక సత్య మార్గంలో ఉంటూ మనం మంచి పనులు చేస్తే కనుక 5, 6, 7 ఆవరణలకు మనం చేరుకునేటప్పుడు ఈ యొక్క బాధలు, నొప్పులు అన్ని కూడా ఏమీ కూడా వాటితో పాటు రావు. శరీరం వదిలేసినప్పుడే అవి అక్కడే ఉండిపోతాయి. మనం పైకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆవరణలలో చాలా ఆహ్లాదంగా, సంతోషంగా, ఆనందంగా అక్కడి నుంచి మరలా ఆత్మలోకంలో జీవితాన్ని జీవించడం మరలా ప్రారంభిస్తాం. చెడు ఆత్మల శరీరాలు భారంగా, పూర్తిగా అవకరాలతో, అంటే అదొక రకంగా ఒక రకమైనటువంటి భారంగా ఉంటుందంట. భూలోకంలో దుష్టాత్మ గలవారు చూడటానికి అందంగా ఉండవచ్చు. భూలోకంలో చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, చూడడానికి పైకి మాత్రం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ ఆత్మలోకంలోకి రాగానే అతడి ఆత్మ శరీరం పూర్తిగా మొత్తం ఎలా అయిపోతుంది, ఆ శరీరం అందవిహీనంగా అయిపోతుంది. దీనికి భిన్నంగా భూలోకంలో సదాత్మ గలవారి శరీరంలో ఉన్న అవకరాలు ఉండవచ్చు. కానీ ఆత్మలోకంలోకి ప్రవేశించగానే అతని ఆత్మ శరీరం మామూలుగా ఉంటుంది. ఆత్మలోకంలో ఒక ఆత్మను చూడగానే అతని మంచివాడా, చెడ్డవాడా, దుష్టుడా అనేది మీకు తెలిసిపోతుంది. పైన లోకంలో ఉన్నప్పుడు చూడంగానే మీకు అతను మంచివాడా, చెడ్డవాడా, దుష్టుడా, ఎలాంటి వాడు అనేది మీకు చూడంగానే తెలిసిపోతుంది. ఆ స్పందనలు మనకు అన్ని చెబుతాయి. ఆ యొక్క వైబ్రేషన్స్ మనకి ఏమీ మాట్లాడకుండానే ఆ ఎదుటి వ్యక్తి గురించి మనకు మొత్తం తెలిసిపోతుంది ఆత్మలోకంలో. అయితే భూలోకంలో ఒక మనిషిని చూడగానే అతను ఎలాంటి వాడో చెప్పలేము, అంత తొందరగా మనము చెప్పలేము. ఆత్మలోకంలో మాత్రం వ్యక్తి సుగుణాలను గుర్తించడం మాకేమీ కష్టం కాదు. వెండి రుజువు అంటే సిల్వర్ కార్డ్. చాలా సార్లు కొన్ని విషయాలు మీరు నమ్మలేరని మాకు తెలుసు. ఆత్మలోకంలోని ఆత్మలమైనటువంటి మేము, భూలోకంలోని ఆత్మలైన మీరు నిరంతరం దాదాపు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటామంట. రోజు కూడా పైలోకంలో ఉన్నటువంటి మీ యొక్క ప్రీతములు, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధువులు, చనిపోయిన వారందరినీ కూడా రోజు మీరు కలుస్తూనే ఉంటారు. అది మీరు నమ్మకపోవచ్చు. ఎలా అని మీరు అడుగుతారు.
ఎలా మేము కలుసుకుంటున్నాం, మాకేమి కళల రూపంలో మాకేమి కనిపించారు. అప్పుడప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, మేము చనిపోయిన వాళ్ళు కనిపించారు, నాన్న కనిపించారు, చనిపోయిన మదర్ గాని ఫాదర్ గాని ఫ్రెండ్స్ గాని అప్పుడప్పుడు మనకి కనిపించారు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనం ఎక్కువగా ఆ యొక్క కళలు రూపంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని కలిసిన సంగతి మనకి గుర్తుంటుంది, కానీ చాలా సార్లు మనకి తెలియకుండానే ఉంటుంది. గాఢ నిద్రలో భూలోకంలోని వారు తమ శరీరాన్ని వదిలి కొంత ఎత్తుకు ప్రయాణించి చనిపోయే ప్రేతములను కలుసుకుంటారు. గాఢ నిద్ర అంటే కళలు కూడా రాని ఆ యొక్క స్టేజ్ అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3 to 4 3 to 5 ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలు అంటే అది కళలు అని అనుకుంటాం, కానీ గాఢ నిద్రలో మనము వారిని ఒక్కొక్కసారి వెళ్ళి కలిసి వచ్చినప్పుడు మనకేమీ గుర్తుండదు, మంచి నిద్రపోయాం అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో మనము ఆత్మలోకంలోకి మన ప్రీతములను కలుసుకోవడానికి వెళ్తాం. అయస్కాంత దారం ఒకటి మీ శరీరంతో మిమ్మల్ని కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి, వెండి రజ్జువు అంటున్నారు కదా. ఈ వెండి రజ్జువునే మనము సిల్వర్ కార్డ్ అంటాం. మన బొట్టు దగ్గర నుంచి మన భౌతిక శరీరానికి, మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి ఇది కనెక్టివిటీ ఉంటుంది. దాన్నే మనము ఏమంటాము, సన్నటి ఒక వెంట్రుక లాంటి కనెక్షన్, దాన్నే మనము సిల్వర్ కార్డ్ అంటాం. వెండి రజ్జువు అనేది తెలుగులో అంటాము, సిల్వర్ కార్డ్ అనేది ఇంగ్లీష్ లో అంటాం. ఆ సిల్వర్ కార్డ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు నిద్రపోగానే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన ఆత్మ ఆ యొక్క వెండి రజ్జువు ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆ ఆత్మ ప్రీతములతో కలవడానికి అక్కడికి వెళ్ళొస్తుంది. మీరు హఠాత్తుగా నిద్రలేస్తే ఈ రజ్జువు మిమ్మల్ని మీ శరీరంలో చేరుస్తుంది. ఒక్కొక్కసారి మనకు చూడండి, పైనుంచి పడిపోయినట్టు, మంచం మీద నుంచి కింద పడిపోయినట్టు ఒక్కసారి మనకి మెలుపు రాగానే అట్లా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇదేంటి ఎక్కడో పైనుంచి పడ్డట్టు అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో వెంటనే మీకు మెలుపు వచ్చే సమయానికి ఆ వెండి సిల్వర్ కార్డు మీ శరీరాన్ని ఇట్లాగా టచ్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలలు రాని సమయంలో మాత్రమే ఇది జరుగుతుందంట. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు కూడా రాని స్టేజ్ లో ఆ సమయంలో మీరు ప్రీతముల్ని కలుస్తూ ఉంటారు. ఇది మీకు గుర్తుండదు, కానీ ప్రతిరోజు చనిపోయిన మీ ప్రీతములను ఇలా దాదాపు రోజు కలుసుకుంటారని మేము ఖచ్చితంగా చెప్పగలము. ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయనివ్వండి, మిమ్మల్ని ప్రేమించే మీ ప్రీతములనే మీరు కలుసుకోగలరు. మీ ప్రేమ ఒకవైపు నుంచే ఉంటే మీరు కలవలేరు. ఇప్పుడు ఒకవేళ పైన ఉన్న వాళ్ళకి మీ మీద కనుక ఆ ప్రేమ, ఆ యొక్క కనెక్టివిటీ కనుక లేకపోతే మీరు కలవలేరు. ఇద్దరి వైపు నుంచి కూడా ఆ యొక్క కనెక్టివిటీ ఉండాలి. పైన వాళ్ళకు కూడా మిమ్మల్ని కలవాలనిపించాలి, మీకు కూడా వాళ్ళని అంత మంచి బెస్ట్ ప్రీతములే వాళ్ళు మీకు ఉంటేనే, ఇద్దరి వైపు నుంచి ఉంటేనే వాళ్ళు కలుస్తారు. మీ ప్రేమ ఒకవైపు నుంచే ఉంటే మీరు కలవలేరు. మీరు ప్రేమించేవారు మిమ్మల్ని ప్రేమించాలి. ఉదాహరణకు భూలోకంలో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమించిన ఆత్మలోకంలోకి రాగానే దానికి మిమ్మల్ని ప్రేమించలేనని మీరు భావించవచ్చు. మీతో సంబంధం ఉండకూడదు అనుకున్నాడు కనుక అతనెన్నడూ మిమ్మల్ని కలవాలని రాడు. ఒకరినొకరు ఇష్టపడే సన్నిహితులు మాత్రమే కలుసుకోగలుగుతారు. భూలోకంలో ఉన్నాడు, అతను మీరు ప్రేమించడం లేదు, అతను మాత్రమే ప్రేమిస్తున్నాడు. అతను కలవాలన్నా కానీ మీరు అతన్ని కలవలేరు. అట్లాగే మీరు ఇక్కడ మీ వైపు నుంచి మీరే ప్రేమిస్తున్నారు, అవతల వ్యక్తి మిమ్మల్ని ఆ యొక్క ప్రేమ పూర్వకంగా ఆయన ఉండడం లేదు, కాబట్టి మీ ఇద్దరు కూడా కలవలేరు. ఇద్దరి వైపు నుంచి ఉండాలి అని చెప్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడే సన్నిహితులు మాత్రమే ఇక్కడ కలుసుకోగలుగుతారు. తల్లి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కూతుర్లు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరికైనా ఒకరంటే ఒకరికి తప్పనిసరిగా ప్రేమ ఉండాలి. తప్పనిసరిగా మీ ప్రీతములను కలుసుకుంటారని గుర్తుంచుకోండి. చనిపోయిన ప్రీతముల కోసం మీరు బాధపడకండి. మీ బాధ వారికి కష్టం కలిగిస్తుందంట. మీరు చనిపోయిన వాళ్ళ కోసం మీరు బాధపడుతూ ఉంటారు కదా, అయ్యో నా కొడుకు చనిపోయాడు, లేదంటే కూతురు చనిపోయింది, తల్లి చనిపోయింది, భర్త చనిపోయాడు, భార్య చనిపోయాడు, మీరు ఇక్కడ బాధపడుతున్నారు అనుకోండి భూలోకంలో, అక్కడ వాళ్ళు బాధపడతారు. ఆ బాధని వాళ్ళతో కలిగించకూడదు మనము. మీ బాధ వారికి కష్టాన్ని కలిగిస్తుంది.
వాళ్ళు అసలు పాపం సహించలేరు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రోజు మనము గాఢ నిద్ర పోయినప్పుడు ఈ విధంగా మనము ఈ సిల్వర్ కార్డు ద్వారా మనం ప్రియతములకు రోజు రెగ్యులర్ గా మనం కలుస్తూనే ఉంటున్నాం. కానీ ఆ విషయము మనం ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ ఆ కళ అనేది ఆ కలిసిన సంగతి మనకి గుర్తుంటది అనమాట. నిద్రిస్తున్నప్పుడు 7th May 1981 నిద్రిస్తున్నప్పుడు మీకు ఉపశమనం మార్గదర్శకత్వం లభిస్తుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు మీకు ఉపశమనం అంటే చాలా కంప్లీట్ చూడండి. ఒక్కొక్కసారి మనం 8 hours 10 hours అట్లా మంచి నిద్రపోతాం. ఏదైనా ఎక్కువగా బాధ కలిగినా, బాగా బాధపడినా, ఏదైనా సమస్యలు ఉండి మనకు అసలు చాలా చికాకుగా ఉన్నా ఎక్కువగా మనము నిద్రపోయినప్పుడు ఆ నిద్రలోనే మనకి ఆ ఉపశమనం కలుగుతుంది. అలాగే నిద్రలోనే ఆ పైనుంచి గైడింగ్ మాస్టర్స్ అనే వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ప్రీతములే కావచ్చు, వాళ్ళు మీకు ఆ నిద్రలోనే మీకు మార్గదర్శకత్వాన్ని చూపిస్తారు. ఆ విధంగా మీకు లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది? ఆత్మలోకం మీకు భూలోకానికి చాలా దూరంగా ఉంది. ఆత్మలోకము మీకు భూలోకానికి మధ్య చాలా దూరం ఉంది. భూమి చుట్టూనే ఉన్న మీకంటే ఎన్నో మైళ్ళ పైన ఉంటుంది. అన్నిటికన్నా కింది ఆవరణ భూమికి దగ్గరగా ఉంటుంది. దీనిపైన 2వ ఆవరణ, ఆ పైన మిగిలినది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఈ భూమి మనం చెప్పుకున్నాం కదా, 7 ఆవరణలు ఉంటాయి. భూమి ఉన్నది. ఆ ఫస్ట్ యొక్క భూమి నుంచి మనం చనిపోయిన వెంటనే అది దగ్గరలో ఉండేది ఏంటయ్యా అంటే 1వ ఆవరణ, తర్వాత పైన 2, తర్వాత 3, తర్వాత 4 అట్లా ఉన్నత ఆవరణలు పైకెత్తాయి. మీ ప్రియతములను కొన్ని నిమిషాల పాటు, కొన్ని గంటల పాటు మీరు కలవవచ్చు. అది మీ నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిద్రలో కలలు రాకూడదు. గాఢ నిద్ర అయి ఉండాలి. చాలా వరకు ప్రతి ఒక్కరికి కలవవలసిన ఒక ప్రియతమ వ్యక్తి ఉంటారంట. ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రియతమ వ్యక్తి పైన ఆత్మలోకంలో ఉంటారు. వాళ్ళు ఈ జన్మలో మీకు తెలిసిన వారే ఉండాల్సిన పని లేదు. ఈ జన్మలోనే తెలిసిన వాళ్ళే ఉండాల్సిన పని లేదు. వాళ్ళ ఆత్మలోకంలోనే ఉంటారు. గత ఎన్నో జన్మల్లో మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు. అట్లా మీకు తెలిసిన వాళ్ళే ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూలోకంలో ఈ జన్మలో మీకు తెలిసిన వాళ్ళే ఉండకపోవచ్చు. వేరే వాళ్ళు కూడా మీ ప్రీతములై ఉండవచ్చు. ఈ ప్రేమ మాత్రం ఇంతకు ముందు చెప్పినట్లుగానే పరస్పరం ఉండాలి. ఇద్దరి మధ్య ఆ ప్రేమ అనేది ఉండాలి. ఒకవైపు నుంచే ఉంటే మాత్రం కలిసే అవకాశం ఉండదు. ఈ సంబంధమే మిమ్మల్ని ఎన్ని బాధలున్నా నడిపిస్తూనే ఉంటుంది. మీకు ఆ సందర్శన జ్ఞాపకం ఉండదు, కానీ దాని ప్రభావం వల్ల మీకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనటము, కష్టం నుంచి బయటపడే ధైర్యం మీకు లభిస్తుందంట. చూడండి, ఇక్కడ మనము రెగ్యులర్ గా మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఎన్నో సమస్యలు, ఎన్నో మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎట్లాంటి సమస్యలైనా సరే మనము 2 గంటల మెడిటేషన్, 3 hours మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఈ తర్వాత మనము గాఢ నిద్రపోయినప్పుడు ఆ గాఢ నిద్రలో వాళ్ళు మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఆటోమేటిక్ గా ఆ సమస్య క్లియర్ అయిపోవడం కావచ్చు. గాఢంగా నిద్రపోయి లేచిన తర్వాత మాత్రం మనకి ఎలా ఉంటుందంట అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేదన తగ్గినట్లుగా అనిపించడం ఎప్పుడైనా మీరు గుర్తించారా? ఈ విధంగా మీకు ఎవరికైనా జరిగిందా? చెక్ చేసుకోండి ఒక్కసారి. గాఢంగా నిద్రపోయి లేచిన తర్వాత మీకు మనసంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించిందా? వేదన తగ్గినట్లుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా అని అడుగుతున్నారు. దీనికి కారణం మీ ప్రీతములను కలుసుకోవడమే. ఆ గాఢ నిద్రలో కలలు కూడా రాని ఆ స్టేజ్ లో, ఆ సమయంలో మీరు మీ ప్రీతములను కలుసుకున్నారు. వారు మిమ్మల్ని ఓదార్చి మీ ఉపచేతనాత్మక మనస్సు ద్వారా అంటే మీ అంతరాత్మ ద్వారా మీకు మార్గదర్శకత్వం చేస్తారు. అయితే దీని గురించి మీ భౌతిక మనస్సుకు ఏమీ తెలియదు. దీని గురించి మీ అంతరాత్మ గైడెన్స్ అనేది చేస్తోంది, గైడెన్స్ చేస్తుంది, మార్గదర్శకత్వం చేస్తోంది అన్న సంగతి మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి మన మనస్సుకు మాత్రం తెలియదు అని చెప్పేసి చెప్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు, కానీ మీ భౌతిక మనస్సుకు మార్గదర్శకత్వం బలవంతంగా ఇవ్వాలా లేదా అనేది మాత్రం మీ ఉపచేతనాత్మక మనస్సు యొక్క ఇష్టం మీద ఆధారపడింది. భూలోకంలోని ప్రతి వ్యక్తికి ప్రశాంతమైన గాఢ నిద్ర కొద్దిసేపైనా అవసరం అంట. అప్పుడే మీరు మా కోసం రాగలరు. చాలా సార్లు మీ భౌతిక మనస్సు మా సలహాను, మార్గదర్శకత్వాన్ని కేవలం ఒక ఆలోచనగా
భ్రమించి దానిని తప్పు అని భావించి తిరస్కరిస్తుందంట. మనకి ఎన్నోసార్లు మన అంతరాత్మ నుంచి మెసేజ్లు వస్తాయి, ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదేంటి ఇలా వచ్చింది, నాకు ఆలోచన వచ్చిందా, ఇది తప్ప రైటా, వద్దు, దీన్ని మనం తిరస్కరించేస్తూ ఉంటాం. కానీ అట్లా కాదు, అది ఇచ్చేది అంతరాత్మని మీకు గుర్తుపట్టే విధంగా మీరు ఉండగలగాలి. ఒకవేళ మెసేజ్ వచ్చింది అంటే దాన్ని తప్పనిసరిగా మనము ఆచరణ చేసేయాలి. చాలా సార్లు మీరు మా మార్గదర్శకత్వాన్ని, సలహాని అర్థం చేసుకోలేదంట. మీరు తరచుగా ఏం చేయకూడదో అదే చేసేస్తారు. భూలోకంలో మీ జీవితంలో అత్యంత చెడ్డ భాగం ఇదే. దీనివల్ల తరచుగా మీరు అత్యంత కింది ఆవరణకి చేరుకుంటారు. కాబట్టి మీ అంతరాత్మ యొక్క గైడెన్స్ మీకు లభించాలి అంటే మనము గంటలు ఒక 4 గంటలు 5 గంటలు మినిమం 4 అవర్స్, మాక్సిమం 8 అవర్స్ తప్పనిసరిగా మనము రోజు ధ్యానం చేయాలి మాస్టర్స్. ఇలా ధ్యానం చేయడం వల్ల మీ యొక్క మనసు యొక్క ప్రాధాన్యత అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీ అంతరాత్మ చెప్పే ఆ యొక్క గైడెన్స్, ఆ యొక్క మెసేజ్లు అన్నీ కూడా మీరు పాటించగలుగుతారు, వినగలుగుతారు. దాన్ని వెంటనే మీ మనస్సు అడ్డు చెప్పే పని ఉండదు. ఎందుకంటే మన మనస్సుకి మన అంతరాత్మకి మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతుంది. ఇది కరెక్టా కాదా, ఇది తప్పేమో, ఇది ఒప్పేమో అనేది ఈ ఘర్షణ ఎలా జరుగుతుంది, మనము క్లారిటీ లేకుండా ఉండటం. క్లారిటీ అంటే ఏంటి, మనం నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు అన్ని మన మనసులో ఒక డస్ట్బిన్ లాగా అయిపోయింది. ఆ డస్ట్బిన్ రోజు మనం క్లీన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా 3 to 4 అవర్స్ మినిమం, మాక్సిమం 8 అవర్స్ మనం కంపల్సరీగా మనం మెడిటేషన్ లో కూర్చోవాలి. కనీసం రోజు మొత్తంలో మీకోసం మీరు 2 గంటలు సమయాన్ని కేటాయించాలి. 24 గంటల్లో 2 గంటలైనా ఒకటే సెట్టింగ్ లో మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తే ఈ యొక్క అంతరాత్మ యొక్క గైడెన్స్ మీరు తప్పనిసరిగా అందుకుంటారు. మీ యొక్క మార్గదర్శకత్వం అంతరాత్మే మిమ్మల్ని నడిపిస్తుంది. భూలోకంలో నేను బాగా ధనవంతుడిగా, బాగా బ్రతికితే చాలు, అదే నాకు సంతోషం అనుకుంటారు మీరందరూ. అయితే కొన్నాళ్ళు సంతోషం తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు భూమి మీద కొన్నాళ్ళే ఉంటారు. మనము 75 years, 80 years, 90 years, మ్యాక్స్ 100 years, 150. తర్వాత మనం మిగిలిన కాలం అంతా కూడా ఆత్మలోకంలోనే ఉండాలి, ఆత్మలోకంలోనే ఉంటారు. భూమి మీద కొన్నేళ్ల తాత్కాలిక సంతోషం కోసం, భూమి మీద ఉండే ఆ యొక్క కొన్ని సంవత్సరాల యొక్క తాత్కాలిక సంతోషం కోసం ఆత్మలోకంలో వందలాది ఏళ్ళు నిన్న ఆవరణలో ఉండాలనుకుంటున్నారా అని క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మాయా ప్రపంచంలో మీరు సత్యాన్ని తెలుసుకొని ఎటువంటి నేరాలు, ఘోరాలు, ఎటువంటి పాపాలు చేయకుండా, మాటల ద్వారా, చేతల ద్వారా ఎవరిని హింసించకుండా మీరు సత్య మార్గంలో ఉంటూ మీరు గనక ఉన్నత ఆవరణకి చేరుకోవాలంటే భూమి మీద సమయం చాలా తక్కువ మీరు జీవించేది. కానీ ఆత్మలోకంలోనే ఎన్నో వందల జన్మలు మీరు అక్కడే ఉంటారు. అక్కడ కూడా మీరు ఎట్లాంటి ఆవరణకు చేరుకుంటారు? ఇక్కడ కనుక భూమి మీద అన్ని పాపాలు చేసిన తర్వాత ఎక్కువ కాలం అక్కడ ఉండాలి కాబట్టి ఆ 1వ ఆవరణ 2వ ఆవరణ చాలా ఘోరంగా చీకటి లోకాల్లాగా ఉంటాయి. అక్కడ ఉండాలని మీరు డిసైడ్ చేసుకుంటున్నారా? మీరే ఆలోచించుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. భూలోకంలో సత్ప్రవర్తనతో జీవితం ఎందుకు గడపాలి, ఎందుకు మీకు ఈ పుస్తకాన్ని మేము మీ చేతికి అందిస్తున్నాము అంటే ఈ క్షణం నుంచైనా సరే మీ జీవితాన్ని మీరు, మీ చేతుల్లో ఉంది. మీ జీవితం ఎలా ఉంది మీ చేతుల్లో అంటే మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పూర్తి ఎరుకతో మీ జీవితాన్ని జీవించండి. ఎటువంటి తప్పులు, ఎటువంటి పాపాలు చూస్తూ తెలిసి ఏమీ చేయకండి అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఆచరణ చేయాలి. 8th May 1981 భిన్న ఆవరణలో జీవితం. ఆ యొక్క ఆవరణల గురించి చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క ఆవరణలో మీ జీవితం ఎలా ఉంటుంది? మేము చాలా సంతోషంగా ఉన్నాము. 5, 6, 7 ఆవరణలో ఒకరినొకరు హాని చేసుకోరంట. ఏది ఇక్కడ 5, 6, 7 అంటే ఉన్నత ఆవరణం. మేము ఎప్పుడు కూడా నవ్వుతూ తుళ్ళుతూ ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటాము.
భూలోకంలోని మా ప్రియతములు బాధగా ఉంటే తప్ప మేము ఎన్నడూ వేదనతోనూ విచారంగానూ ఉండము. అక్కడ ఆత్మలోకంలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ మేము ఉంటాము. కానీ భూలోకంలో మా యొక్క ప్రియతములు బాధగా ఉంటే కనుక అప్పుడు మాకు వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, అప్పుడు మాకు విచారం కలుగుతుంది తప్ప లేదంటే మేము చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్తున్నాం. నాలుగవ ఆవరణలోని ఆత్మలు కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు విచారంగా, మరి కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయ పడుతూ ఉంటాయి. కానీ అంతగా ఒకరినొకరు ఎవరు కూడా హాని చేసుకోరంట నాలుగవ ఆవరణలో. మాకు ఆత్మ శరీరం ఉంటుంది కనుక మమ్మల్ని ఎవరు చంపలేరు. అంతే కదండి, భూలోకంలో ఈ భౌతిక శరీరం తోటి మనకి ఉంటాం కాబట్టి వాడు హత్య చేయాలన్నా ఏ చేయాలన్నా కత్తి పెట్టి పొడవాలన్నా పొడవగలుగుతాడు. కానీ ఆత్మలోకంలో వాళ్ళకి శరీరం అనేది ఉండదు, అన్ని సోర్స్ ఆత్మలే ఉంటాయి కాబట్టి అక్కడ వాడు చంపాలన్నా కూడా వాళ్ళని చంపలేరు, భౌతికంగాను బాధ పెట్టలేరు, మానసికంగా బాధించడం అయితే సాధ్యమవుతుందంట. కానీ ఇవన్నీ 1, 2, 3 ఆవరణలోని ఆత్మలకే ఇవన్నీ ఉంటాయి. ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కానివ్వండి, నిందించుకోవడం కానివ్వండి, మానసికంగా చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా 1, 2, 3 ఆవరణలోనే ఉంటాయి. ఈ 4వ ఆవరణ వచ్చేసరికి ఈ ఆత్మలు ఎలా ఉంటారంటే ఒకరినొకరు మోసం చేసుకుంటారట. ఈ 4వ ఆవరణ తమకు ఇష్టం లేని వారిని సంతోషంగా ఉండలేదు. వీరిలో మంచి చెడు రెండు కొంచెం కొంచెంగా ఉంటాయి ఈ యొక్క 4వ ఆవరణలు. నాకు రక్షణ కోసము పోలీసులు, మిలిటరీ బలగాలు అవసరం లేదు. కానీ 1, 2, 3 ఆవరణలలో మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అక్కడ ఏమీ ఉండదు, పోలీసు లాంటి వీరు పైనుంచి ఉన్నతాత్మలు వచ్చి మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నా మీ అంతటా మీరు కోరుకుంటే తప్ప వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళదు. అక్కడ వరకు ఉన్నటువంటి ఆ లోకంలో ఆ ఆవరణలో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటూ ఉంటాయి. చివరకు 4వ ఆవరణలో కూడా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు. 5, 6, 7 ఆవరణలలో రక్షణ అనేది అసలు అవసరం లేదు. ఎవరిని వేధించాలని మాత్రం అనుకోదు. ఇక్కడల్లా 1, 2, 3, 4లో కూడా కొంచెం మంచి కొంచెం చెడు ఉంటుంది. కాబట్టి ఈ 4వ ఆవరణలో ఒకరినొకరు వేధించుకుంటూ ఉంటారు. ఇంకా పైన ఉన్నటువంటి 5, 6, 7 ఆవరణలు ఉన్నత ఆవరణలు కాబట్టి అక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు. 5, 6, 7 ఆవరణలలో ముఖ్యమైన నియమాలు ఏంటంటే ఒకరినొకరు సాయం చేసుకోండి, ఒకరినొకరు సంతోషంగా ఉండండి, ఇష్టమైన పని చేయండి, భూలోకంలోని మీ ప్రియతములకు సహాయం చేయండి. ఇక్కడ మేము ఎంతో సామరస్యంతో ఉంటాం. భూలోకం నుంచి వచ్చిన ఆత్మలకు ఇక్కడ చాలా స్వేచ్ఛ ఉంటుంది. భయము, విచారము, శారీరక బాధలు, నొప్పులు అనేవి ఏమీ ఇక్కడ ఉండవు. ఎక్కడ 5, 6, 7 ఆవరణలు అంతటా ప్రేమ నిండి ఉంటుందంట. అన్నిటికీ మించి మేము ఎంతో సుందరమైన ప్రదేశంలో ఉంటాం. చాలా సుందరంగా ఉంటుంది. ఆ యొక్క 5, 6, 7 ఆవరణలు చాలా అందంగా ఉంటాయి. శక్తివంతమైనటువంటి భగవంతుని నియమాలు పాటించి ఉన్నత ఆవరణలకు రావడం శ్రేష్టం కదా. మరి ఆ భగవంతుని నియమాలు ఇప్పటి వరకు మనం 4-5 రోజుల నుంచి ఏవైతే చెప్పుకుంటున్నావో అలాంటి నియమాలన్నీ మనం పాటిస్తూ మనం ఎందుకు ఉన్నత లోకానికి వెళ్ళకూడదు అని వీళ్ళు ప్రశ్న వేస్తున్నారు. ఇస్పి రఘు చెప్తున్నారన్నమాట ఇవన్నీ. అందువల్ల భూలోకంలోని ప్రజలారా దైవ నియమాలను పాటించడానికి బాగా ప్రయత్నించండి. తప్పు చేయకూడదని దృఢ నిశ్చయం చేసుకోండి. ఈ క్షణంలోనే ఈ క్షణంలో ఇప్పుడు మీరు ఈ 4 రోజుల నుంచి విన్నటువంటి ఈ సబ్జెక్ట్ లో మీరు ఏది ఆచరించాలి కాబట్టి దృఢ నిశ్చయం చేసుకోండి. దేవుడు మీ అందరినీ కరుణిస్తారని మా నమ్మకము అని చెప్తున్నారు. 5th May 9th May 1981 కింది ఆవరణలు నిండిపోయాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగానే మీ తల్లిని మీరు ఎంపిక చేసుకుంటారు. మనం చెప్పుకున్నాం కదా, మీ యొక్క తల్లిని మీరే ఎంపిక చేసుకుంటారు. కానీ మీరు మళ్ళీ ఎందుకు పుట్టవలసి వస్తుంది? ఇన్ని జన్మలు ఎందుకు? భూలోకంలోని మీకు మళ్ళీ జన్మించడానికి కారణం అనుభవం కోసం అని తెలుసు. ఎందుకు ప్రతిసారి మనము మళ్ళీ భూలోకంలో ఎందుకు జన్మిస్తున్నాము అంటే అక్కడ అనుభవం ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఇంకా ముందుకు వెళ్ళడం కోసం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసమే మనము భూలోకంలో
జన్మను తీసుకుంటున్నాము. కానీ ప్రధాన కారణము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నత ఆవరణలకు చేరడం కోసం. ముఖ్యమైన కారణం ఏంటి మనం ఈ భూలోకంలోకి రావడానికి అంటే, ప్రధాన కారణం ఏంటి అంటే మనం అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పేసి వస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? దేవుడు భావించినట్లుగా పైకి ఎదగకుండా మీలో చాలా మంది కిందకి పోతున్నారు. మీ లోకాన్ని దుష్టులు పాలిస్తున్నారు. అందువల్లే భూలోకం నానాటికి దుర్భరమైపోతుంది. ఇప్పటికి మరీ ఎక్కువైపోయిందంట. ఈ యొక్క దుష్టులు అనేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. పాపాలు పండిపోతున్నాయి. దుష్టాత్మలు ఎన్నడూ మంచిని కోరవు. మంచిని అణిచివేయడానికి శతవిధాల అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ప్రతి వారిలోనూ చెడును బయటికి తేవాలని చూస్తాయి. ఇప్పుడు మీరున్న ప్రపంచమే ఇలా ఉంది. ఈ లోకాన్ని వీరి ఆత్మలోకానికి రాగానే చెడ్డవారు దుష్టులను వారి ఉపజాతం మన మనస్సే కింది ఆవరణలకు తీసుకొని పోతుంది. అక్కడ ఎక్కడైతే మనం భూలోకంలో ప్రాణం విడిచిన వెంటనే శరీరాన్ని వదలంగానే మీ యొక్క అంతరాత్మే మిమ్మల్ని ఏ ఆవరణకు తీసుకొని వెళ్ళాలా అనేది తీసుకెళ్ళిపోతుందంట. వెంటనే కింది ఆవరణలు పూర్తిగా నిండిపోయాయంట. ఎందుకంటే దుష్టులు ఎక్కువైపోయారు, పాపాత్ములు ఎక్కువైపోయారు. కాబట్టి 1, 2, 3 తలాల్లో అసలు ప్లేస్ లేదు, అంత నిండిపోయింది. ఉన్నత ఆవరణలో జనం అసలు లేరంట. శతాబ్దం కిందట దీనికి పూర్తిగా భిన్నమైన స్థితి ఉండేది. 100 సంవత్సరాల కిందట. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉన్నత ఆవరణలో తక్కువ మంది ఉంటున్నారు. 1, 2, 3 ఆవరణలో ఎక్కువ మంది పాపాలు పండిపోయి దుష్టులు ఎక్కువైపోయిన వాడు చట్టాత్మలన్నీ కూడా ఈ ఆవరణలన్నీ కూడా నిండిపోయాయి. ఈ 5, 6, 7 ఆవరణలు ఖాళీగా ఉంటున్నాయి. ఒక 100 శతాబ్దాల కిందట వరకు ఉన్నత ఆవరణలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. 1, 2, 3 ఆవరణలో తక్కువ మంది ఉండేవారు. ఎందరో సదాత్ములు మీ లోకంలోని వ్యతిరేక స్పందనలకు ప్రభావాలకు లోనై కింది ఆవరణలో పడిపోయారు. ఎందరో ఉన్నారు మన భూమి మీద, చాలా మంది మంచి వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు రాను రాను ఏం చేస్తున్నారు అంటే ఈ చెడ్డ వాళ్ళకి సహవాసం చేసుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంటే మనం మూడో వ్యక్తి గురించి చూడండి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం. నిరంతరం మనం చూడండి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ క్షణంలో ఆ రోజు సంగతులు ఒక 5 నిమిషాల నుంచి మ్యాక్స్ 10 నిమిషాల వరకు మాట్లాడుకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తుల టాపిక్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్య ఆ టాపిక్ కాస్త మూడో వ్యక్తి గురించి రావడం మొదలుపెట్టేస్తుంది. ఎప్పుడైతే మూడో వ్యక్తి గురించి టాపిక్ స్టార్ట్ అయిందో నీ ఎదుటి వ్యక్తి అయినా కావచ్చు, నువ్వైనా కావచ్చు, అక్కడ నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జడ్జిమెంట్. నువ్వెంతసేపు అయితే మాట్లాడుతున్నావో అంతసేపు ఆ యొక్క మాటల ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు. ఎన్ని నువ్వు పోగు చేసుకుంటున్నావు. కాబట్టి మనము మూడో వ్యక్తి గురించి ఎప్పుడైతే మనం మాటలు వస్తాయో అక్కడితో మన టాపిక్ ని వెంటనే మనకి మనమే బంద్ చేసేయాలి. ఏదో ఒక అబద్ధం చెప్పైనా వాళ్ళ గురించి మాట్లాడకూడదైనా కఠినంగా అయినా సరే మనం ఉండాలి. లేదంటే అబద్ధం చెప్పైనా సరే మూడో వ్యక్తి గురించి మనం ఈ రోజు నుంచి ఈ క్షణం నుండి మనం ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడదు. ఈవెన్ ఫోన్లో అయినా సరే, ఇంట్లో వ్యక్తులతో అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఒకటే పాయింట్, నేను సరి, అందరూ సరి, అంతా సరి. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే నీకు నీ స్థితిలో నువ్వు కరెక్టే ఉన్నావు. ఎదుటి వాడు ఏ పాఠాలు అయితే నేర్చుకుంటున్నాడో వాడు కరెక్టే ఉన్నాడు, వాడు పాఠాలు నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళకి మనము చేయగలిగితే మంచి చేయండి. చెడ్డ విషయాలలోకి మనము జడ్జిమెంట్లు చేసుకుంటూ మనం అప్లికేషన్లు పెట్టుకుంటూ మనకి మనమే కింది ఆవరణలకు వెళ్ళే పరిస్థితిలోకి తీసుకురావద్దు అని ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగా నయానో భయానో తాము ధనవంతులు. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే భూలోకంలో ఉన్నంత కాలం కూడా మనం దేనికోసం పోరాడుతున్నాము. ఏ విధంగానో నయానో భయానో తాము ధనవంతులై కీర్తి ప్రతిష్టలు ఆర్జించామని మీ లోకంలో జనం సంతోషంగా ఉంటారు. డబ్బు, సెక్స్, హోదాల కోసం ఏ పనైనా చేయడానికి వెనకాడరు. భూలోకంలో తామెంత తప్పు చేశామో వారు తెలుసుకుంటారు. వారికి ఎవరు సలహా? ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాతే తామే వర్గానికి చెందుతామో వారికి అర్థమవుతుంది. ఇక్కడ భూలోకంలో ఉన్నంత వరకు మనం ఏం చేస్తున్నాము? మనం ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, ధనాన్ని సంపాదించుకుంటున్నాం.
అట్లాగే కీర్తి ప్రతిష్టలు సంపాదించు, ఇదే నా జీవితం, ఇలా ఉంటేనే, డబ్బు ఉంటేనే, కీర్తి ప్రతిష్టలు ఉంటేనే, అన్ని మనకి ఆ హోదా ఉంటేనే మనం ఈ భూలోకంలో సంతోషంగా ఉంటాము అని మాత్రమే చూస్తున్నారు. అలా డబ్బు ఉండాలి, సెక్స్ ఉండాలి, హోదాల కోసం ఏ పని చేయడానికైనా సరే మీరు వెనకాడరు. కానీ ఇవన్నీ మరి ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాతే అది మీరు ఏ వర్గానికి చెందుతారు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతే మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ భూలోకంలో తాను తప్పు చేశామో వారు తెలుసుకుంటారు. వారికి ఎవరు సలహాలు ఇవ్వలేరు, ఎవరు మార్గం చూపలేరు. చివరికి సమయం మించిపోయింది, వాళ్ళకి ఎవరు బోధించలేరు. బాగా దుష్టాత్ములైన కొందరు కింది ఆవరణకు వెళ్ళడానికి జంకరు. వారి హృదయాలు కూడా అంధకార ఆవరణలాగా ఉంటాయి. కానీ దుష్టాత్ముల ప్రభావంతో చెడుగా మారిన వారు బాగా వేదన చెందుతారు. ఈ దుష్టాత్మల ప్రభావంతో మంచివాడు కూడా ఏమవుతున్నాడంటే చెప్పుడు మాటలు విని వాడు ఏం చేస్తున్నాడు, వాడు కూడా మారిపోతున్నాడు. మంచివాడే, భూలోకంలో మంచిగానే ఉన్నాడు, కానీ ఒక దుష్టాత్మ చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మనం పట్టుకొని మనకి మనమే కింది ఆవరణలకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాం. అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఎవ్వరు మాటలు చెప్తున్నా కానీ చెప్పుడు మాటలు వినకండి. మీ స్వతహాగా మీ కళ్ళతో మీరు చూసిన దాన్ని మాత్రమే నమ్మండి. మూడో వ్యక్తి జడ్జిమెంట్ చేయకండి. మీకు మీరు కిందకి దిగజార్చుకోకండి. మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటే సత్యంతో ఉండండి. సత్యంతో ఉన్న వాళ్ళకి వర్తమానంలో ఉంటారు. సత్యంలో ఉన్న వాళ్ళకి మాటల పొడిగింపు ఉండదు. మాటల పొడిగింపు ఎవరికి ఉంటుందండి? గతంలో ఉన్న వాళ్ళకి మాటల పొడిగింపు ఉంటుంది. భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి కూడా భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ ఉన్న వాడికి మాటల పొడిగింపు ఉంటుంది. కానీ సత్యంలో వర్తమానంలో ఉన్న వాడికి ఎంతసేపు మాట్లాడుకుంటారు? దేని గురించి మాట్లాడుకుంటారు? వర్తమానంలో ఉన్నప్పుడు నీకు మాటలు ఎక్కువ ఉండవు. మాట్లాడితే గతం గురించి, అయిపోయిన దాని గురించి గంటలు మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి గురించైనా, ఒక పరిస్థితి గురించైనా, లేదంటే భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చు. కానీ వర్తమానంలో ఉంటూ నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెడుతూ ఉన్న వాడికి మౌనంగానే ఉంటాడు, వాడికి మాటలే ఉండవు. సో కాబట్టి ఈ క్షణం నుండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు మీరు ఆత్మ విశ్లేషణ చేసుకోండి. మాస్టర్స్, ఏ విధంగా జీవితాన్ని మీరు జీవిస్తున్నారు? మీరు జీవించే జీవన విధానం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ యొక్క ఆత్మ విశ్లేషణ మీరు ఒక పుస్తకం పెట్టుకొని అందులో ఈ రోజు నేను ఏం చేశాను అనేది మిమ్మల్ని మీరు రాసుకోండి. బాగా వేదన చెందుతారు. వాళ్ళని చూసి మేము జాలి పడుతున్నాం. పైనుంచి ఈ దుష్టాత్మలు చేసినటువంటి ఆ ప్రభావం వల్ల ఉన్నతాత్మలు కూడా ఇదైపోతున్నారు, దుష్టులుగా మారిపోతుందండేసరికి పైన ఆత్మలోకంలో నుంచి చూసి వాళ్ళు చాలా జాలి పడుతున్నారు. ఇంకా ఆలస్యం కాకముందు ఇప్పుడే మేల్కోండి. ఈ పుస్తకం చదవమని వారిని మేము కోరుతున్నాం. అందుకనే ఈ క్షణంలో మీ అందరికీ కూడా ఈ జ్ఞానం మీకు అందుతోంది. ఈ క్షణంలో అంటే మీరందరూ కూడా అర్హులు కాబట్టి, మీరు ఈ క్షణం నుంచి మారే ఒక దృఢ సంకల్పం మీలో ఉంది కాబట్టి ఈ క్లాస్ మీరు వింటున్నారు. ఈ క్షణం నుండి మీరు మారుతున్నారు. మాస్టర్స్, 10th May 1981 కొందరు చిన్నప్పుడే ఎందుకు చనిపోతారు? చిన్నప్పుడే చిన్న పిల్లలు చాలా మంది చనిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి గర్భంలో ఉన్నప్పుడు 8 నెలలు 9 నెలలు మోసిన వ్యక్తి 9 నెలల్లోనే గర్భంలోనే పిల్లవాడు చనిపోవడం, అట్లాగే పుట్టిన తర్వాత ఏదో ఒక రోగంతో ఎందుకు అలా చనిపోతారు? పుట్టిన వెంటనే ఎందుకు పిల్లలు చనిపోతారు? దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. మనము పై ఆవరణలకు వెళ్ళడానికి పునర్జన్మిస్తాం. ఎందుకంటే అక్కడ ఉండి ఆత్మలోకంలో ఉండి మనం నేర్చుకోవచ్చు, కానీ చాలా నిదానంగా ఉంటుంది. ఎదుగుదల చాలా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు పడుతుంది. కానీ ఇక్కడ భూమి మీద ఒక పాఠశాల, ఈ భూమి మీద ఈ మాయా ప్రపంచంలో కనుక మనం పడి అక్కడ అనుభవం ద్వారా జ్ఞానం పొందడం కోసం మళ్ళీ మనం భూమి మీదకి జన్మిస్తూ ఉంటాం. ఎందుకని? మనం ఇంకా ఉన్నతంగా ఎదగడం కోసం. మీ లోకంలో ఉన్న ఆ పాప ప్రభావం వల్ల భూలోకంలోని చాలా మంది కింది ఆవరణలకు వెళ్తారు. ఇక్కడ ఉన్న సదాత్మలు అంటే ఉన్నత ఆత్మలు, మంచి ఆత్మలు భూలోకంలో జన్మించడానికి ముందు వందలాది సార్లు ఆలోచిస్తాయంట. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత ఆత్మలు మరి 4వ ఆవరణ 5వ ఆవరణలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ జన్మలు తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా ఉన్నతంగా ఎదగడం కోసం. అప్పుడు వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తారంట.
అమ్మో మళ్ళీ భూమి అనే మాయలో నేను పడాలా, పడితే నేను అక్కడ ఎట్లా ఉంటుంది, నేను మళ్ళా కింద ఆవరణకు వెళ్ళిపోతానా అనేది వాళ్ళు జన్మించడానికి, జన్మ తీసుకోవడానికి ముందు ఎన్నో వందల సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే నిజంగా దుష్టాత్మలు దయ్యాలు తప్ప ఎవరు కింది ఆవరణలకు వెళ్ళాలని అనుకోరు. చాలా సదాత్మలు మంచి చేయాలని మీ లోకంలో పునర్జన్మిస్తాయి. మీ లోకంలోని చెడును ఎదుర్కొని సామరస్యాన్ని, మంచితనాన్ని వ్యాపింప చేయాలని వారు భావిస్తారంట. ఉన్నత ఆత్మలు కొన్ని ఏం చేస్తాయంటే భూలోకంలోకి వచ్చి ఎంతో మందిని, చెడ్డ ఆత్మలని మంచిగా మార్చడం కోసమే ఈ భూమి మీదకి వాళ్ళు ప్రత్యేకంగా జన్మ తీసుకొని మరీ వస్తారు. కానీ దురదృష్టవశాత్తు పాప ప్రభావం ఎంతగా ఉంటుందంటే వారి ఉపచేతనాత్మక మనస్సు అంటే వాళ్ళ యొక్క అంతరాత్మ తనను మళ్ళీ వెంటనే ఇంటికి రప్పించమని సర్వశక్తివంతుడైన భగవంతుని కోరుతున్నట్ట. ఈ యొక్క పాపాన్ని చూడలేక గబుక్కునే 9 నెలలు చూస్తూ ఉంటుంది, వెంటనే గర్భంలోనే చనిపోతుంది ఒక్కొక్కసారి ఆ యొక్క ఆత్మ. లేదంటే మళ్ళా బయటికి వచ్చిన తర్వాత చిన్నప్పుడే అమ్మో మేము ఇక్కడ ఉండలేము అని చెప్పేసి వెంటనే కోరుకుంటుందంట, ఆ అంతరాత్మ వేడుకుంటుందంట, వెంటనే నా ఆత్మలోకానికి నేను వెళ్ళిపోవాలి. అప్పుడు చిన్నపిల్లలు చనిపోతారు. వారు కింది ఆవరణలకు వెళ్ళడానికి ఇష్టపడరు. వారి ఉపచరాత్మక మనస్సులు తప్పు చేయడానికి అనుమతి ఇవ్వమంట. ఆ ఉన్నత ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు తప్పు చేయడం అనేది. చిన్నపిల్లలు పాపంతో నిండిన లోకంలో ఎటు వెళ్లాలో వారికి తెలియదు. అందువల్లనే ఆ యొక్క ఉన్నత ఆత్మలు అసంతృప్తితో వేదన చెందుతూ ఉంటాయి. అందువల్ల వారికి తెలియకుండానే వారి యొక్క అంతరాత్మలు సర్వశక్తివంతుల భగవంతుని తమ ఆధ్యాత్మిక గృహం నిజ నివాసానికి చేర్చమని ప్రార్థిస్తాయి. బయట నుంచి వాళ్ళు ఏ ప్రార్థనలు చేయకపోవచ్చు, చిన్నపిల్లలు కదా అని మనం అనుకుంటాం. కానీ లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ వేడుకుంటుంది, బాధపడుతుందంట. నేను ఇక్కడ ఉండను, నన్ను భగవంతుడా నన్ను ఆధ్యాత్మిక గృహం అంటే ఏంటి? మనం పైకి వెళ్ళిన తర్వాత 5, 6, 7 తలాలు ఉంటాయి చూసారా, అవన్నీ ఎంతో అందంగా ఉంటాయి. నా గృహానికి నేను వెళ్ళిపోతాను, నా నిజ నివాసానికి, నా ప్రీతముల దగ్గరికి నేను వెళ్ళిపోతానని ప్రార్థిస్తాను. భూలోకంలోని వారు చిన్న వయసులో చనిపోయేవారు దేవుడికి దేవుడికి ఇష్టము. దేవుడు తాను ప్రేమించే చిన్నవారిని తొందరగా పిలుస్తాడను అనడానికి కారణం ఇదే. మనం చూడండి, మన భూలోకంలో అందరూ అంటారు చిన్నపిల్లల్ని కనుక చనిపోయాం, అవును దేవుడికి చాలా ఇష్టము ఈ పిల్లవాడు అందుకనే చనిపోయాడు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మనం అనుకుంటాం కదా. అందుకోసమే కారణం ఇదే, దేవుడికి చాలా ఇష్టమా కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారని భూలోకంలో ఉన్నటువంటి జనాలందరూ అనుకుంటూ ఉంటారు. తమ ఉపచేతనాత్మక మనస్సుల కారణంగా తప్పు చేయలేని ఈ పాపలోకంలో మంచిని బలవంతంగా నెరవేర్చలేని సదాత్మలకు ఏం చేయాలో పాలుపోదు. ఈ విధంగా వచ్చినటువంటి ఉన్నత ఆత్మలు ఈ పాపపు లోకంలో మంచిని బలవంతంగా నెరవేర్చలేని ఈ యొక్క మంచిని చేయలేని ఈ యొక్క ఆత్మలకు ఏం చేయాలో పాలుపోదు. వాళ్ళు దేవుడిని ఇదేనా నీ న్యాయము అని నిరంతరం అడుగుతూనే ఉంటారంట. కానీ ఉపచేతనాత్మక మనస్సుకు తప్పేమిటో తెలుసు. ఈ పాపపు లోకంలో సదాత్మలు ఉండలేరని దానికి తెలుసు. అందుకే చాలా మంది సదాత్మలు రావాల్సిన సమయం కన్నా ముందే ఇంటికి వచ్చేస్తారు. ఎన్నో ఉన్నత ఆత్మలు చిన్నపిల్లలు రావాల్సిన వాళ్ళు ఎంతో కాలం ఉండాలి, నేర్చుకోవాలి అనుకుంటారు. కానీ వెంటనే వాళ్ళు మళ్ళా ఆత్మలోకంలోకి వచ్చేస్తారు. కేవలం కొందరు సదాత్మలే, కొంతమంది మాత్రమే 90 ఏళ్ళు ఆ పైన ఎక్కువ జీవిస్తారంట. 90 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువగానే జీవిస్తారు. దుష్టాత్మలకు మీ లోకం వదిలి రావాలని ఉండదు. చెడ్డ ఆత్మలకు ఈ భూలోకంలోనే ఉండాలనిపిస్తుంది. చనిపోవాలనిపించదు, పైకి వెళ్ళాలని అంతకంటే అనిపించదు. అందువల్ల వారు తమ భౌతిక శరీరాలను భూలోకాన్ని జలగల్లాగా పట్టుకొని ఉంటారు. ఉపచేతనాత్మక మనస్సుకు అన్నీ తెలుసు కనుక మీ లోకంలో మరణించాక వారు ఎక్కడికి చేరతారో వారి ఉపచేతనాత్మక మనస్సుకి బాగా తెలుసు. కొందరికి పునర్జన్మ ఉందని నమ్మరు. ప్రతి ఆత్మ తనను తాను పవిత్రం చేసుకోవడానికి 100 సార్లు జన్మిస్తుంది. ఒక్కోసారి 1000 సార్ల కన్నా ఎక్కువ సార్లు జన్మిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలా ఆత్మలు కిందకి వెళతాయి. 10 జన్మలు, 100 జన్మలు ఎత్తిన ఆత్మ ఒక్కటి లేదు. చాలా 100ల జన్మలలో మీరందరూ భూలోకానికే వస్తారు.
మీ జీవితాన్ని వివేకంతో కనుక జీవిస్తే, ఆలోచనతో పూర్తి ఎరుకతో మీ జీవితాన్ని కనుక జీవిస్తే, అది మిమ్మల్ని కిందకి కాకుండా పైకి తీసుకొని వెళ్తుంది. అందువల్ల ప్రియమైన పాఠకులారా, సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవితాన్ని గడపండి. గంటల కొద్దీ ప్రార్థన చేస్తే, పూజలు చేస్తే దేవుడు సంతోషిస్తాడని మాత్రం అనుకోవద్దు. చర్చిలకు, దేవాలయాలకు రోజు వెళ్తూ వేలాది రూపాయలు దాన ధర్మాలు చేస్తే దేవుడు సంతోషించి మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తాడని మీరు భావిస్తారు. అంతే కదా. మనం ఎక్కువగా పూజలు, వ్రతాలు, దేవాలయాలకు వెళ్ళడం, చర్చిలకు వెళ్ళడం, ప్రార్థనలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనము స్వర్గానికి వెళ్తామని భావించకండి మీరందరూ కూడా అని చెప్తున్నారు. సర్వశక్తివంతుడైన భగవంతునికి లంచం ఇవ్వాలనే మీ ఉద్దేశం నెరవేరదు. ఆయనకి ఎన్నడూ లంచము ఇవ్వలేము. మీరు నిజాయితీగా ఉంటూ మీ సమయాన్ని కానీ ధనాన్ని కానీ వీరు సాధలకు దయతో పంచితే, దేవుడి మీద భక్తి శ్రద్ధలతో మనస్సులో ఏ రకమైన కోరికలు లేకుండా సర్వశక్తివంతుడైన భగవంతుని ప్రార్థిస్తే ఆయన అత్యంత సంతోషించి స్వర్గంలో మీకు చోటు ఉంచుతాడు. ప్రియమైన పాఠకులారా, నిరాడంబరంగా, నిజాయితీగా, దయా హృదయంతో నిస్వార్థ జీవితాన్ని గడపండి. శ్రద్ధ లేకుండా గంటల కొద్దీ ప్రార్థన చేయడం, జనాన్ని మోసం చేయడానికి దాన ధర్మాలు చేయడం, స్వర్గంలో స్థానం కావాలనుకోవడం, మీరంతా ధార్మిక హృదయం కలవారో ఇతరులు గ్రహించాలని పనులు చేయడం, ఇతరులు చూడాలి, వాళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి, మేము ఇంత చేసాం అంత చేసాం అని మనం చేసి చెప్తూ ఉంటాం. చేయడం వల్ల ఏవి పైన చెప్పిన దానికన్నా ముఖ్యం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు నిరాడంబరంగా, నిజాయితీగా, దయా హృదయంతో నిస్వార్థ జీవితాన్ని గడపండి. దేనికోసమో ఎవరి కోసమో జీవితాన్ని జీవించకండి. మీకోసం మీరు ఏం చేస్తున్నారు? మీ అంతరాత్మ మీకు ప్రతి క్షణం మీతో మాట్లాడుతూనే ఉంటుంది. మీరు నటిస్తున్నారా, మీరు జీవిస్తున్నారా? చూడండి, మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాం. గమనించారా ఎప్పుడన్నా? గమనించండి, మీ యొక్క ముఖ కవళికలు ఒక వ్యక్తి దగ్గర ఒకలాగా ఉంటుంది, ఇంకో వ్యక్తి దగ్గరికి రాగానే ఇంకొకలాగా ఉంటుంది. అంటే మీరు ఎంత నటిస్తున్నారు, ఎన్ని మాస్కులు మీ లోపల ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఎప్పుడు చెక్ చేసుకోండి. అత్తగారి దగ్గర ఏ విధంగా ఉంటున్నాం, భర్త దగ్గర ఏ విధంగా ఉంటాం, పిల్లల దగ్గర ఏ విధంగా ఉంటున్నాం, బంధువులతో ఏ విధంగా ఉంటున్నాం. వీళ్ళందరితోటి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క మాస్క్ మనం పెట్టుకొని మనం సమయాన్ని, జీవితాన్ని మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతున్నారా అది కూడా చెక్ చేసుకోండి. త్రికరణ శుద్ధిగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ లెక్కలోకి వస్తాయన్నమాట. మనం చేసే ప్రతి పని మన అంతరాత్మ ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మనం గమనించకుండా మనం ఉన్నా కానీ ఆకాశిక రికార్డ్స్ లో మీ యొక్క ప్రతి సిచ్యువేషన్ రికార్డ్ అయిపోతుందండి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆకాశిక రికార్డ్ లో మీరు చనిపోయిన తర్వాత మొత్తం పిక్చర్ అంతా చూపించేస్తారు. అక్కడ సత్యం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే ఆ సత్యం మనం ఏంటి, ఒక ప్యూరిటీగా మనం ఉంటున్నామా లేదా, ఎవరి దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తుంది, అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. అప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ, ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ జీవితాన్ని ఇక్కడ ఉన్నప్పుడే కష్టమైనా సరే దాన్ని జీవితాన్ని జీవించండి. అంటే పూర్తి ఎరుకతో ఉండండి. నెక్స్ట్ 11th May 1981, చెడు ఆత్మలు సదాత్మలను దారి తప్పిస్తాయి. అదే కదండి మనం మాట్లాడుకున్నాం ఇందాక. చెడ్డ ఆత్మలు అంటే చెడ్డగా భూలోకంలో ఉన్నవాడు చెడ్డవాళ్ళు ఏం చేస్తారు, మంచి వాళ్ళని దారి తప్పిస్తారు. వాళ్ళు మంచిగానే ఉంటున్నారు కానీ వీళ్ళు వచ్చి తప్పిస్తారు. చాలా సదాత్మలు చెడు ఆత్మల ప్రభావానికి, మీ భూలోకంలోని చెడు మార్గాల ప్రభావానికి లోనే తప్పుదారిలోకి వెళ్ళాయి. ఇంకా భూలోకంలోని వారు ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోవాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. ఇప్పటికన్నా మీరు మేల్కోండి, ఇప్పటికైనా సరే మీరు గుర్తుపట్టండి ఏది తప్పు ఉంటుంది, ఏది రైట్ ఉంటుంది అనేది మీరు తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఆత్మలోకంలో ఉన్న మేము మీ లోకంలో మీ స్థితిని అర్థం చేసుకోగలం.
చెడు మీ లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసింది అంటే సరైన దారిలో వెళ్ళడం మీకు చాలా కష్టం అనిపిస్తుందంట. ఆ చెడు ఎలా అయిపోయింది అంటే అదే హాయిగా అనిపిస్తుంది మనకి. మంచి మార్గంలో వెళ్ళడమే కష్టం అనిపిస్తుంది. దైవికమైన సన్మార్గంలో నడిస్తే కష్టపడవలసి వస్తుందని తెలిసిన ఎంతో మంది ఉన్నారు. అయినా వారు సన్మార్గాన్నే అనుసరిస్తారు. అది వారి గొప్పతనం. కొంతమంది ఉంటారు, అందరూ కూడా మంచి మార్గంలోనే కొంతమంది వెళ్తూ ఉంటారు కష్టమైనా సరే. దైవికమైనటువంటి సన్మార్గంలో నడవాలనుకునే సదాత్మలు కూడా కొన్ని ఉన్నాయి. దుష్టాత్మలు, చెడు ఆత్మలు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని, వేధిస్తాయని, హాని చేస్తాయని భయపడి మీరు సన్మార్గానికి దూరంగా ఉంటారు. భూలోకంలోని దుష్ట వ్యక్తి చేతిలో అనుభవించే ప్రతీకారం హానులను నిమ్నావరణలో ఉండే స్థితిలో పోల్చితే పెద్ద బాధ అనిపించదు. భూలోకంలో ఈ చెడ్డ వ్యక్తులు చేసినటువంటి ప్రతీకారం హాని కంటే కూడా మన చీకటి తలాల్లో ఆ యొక్క 1, 2, 3 ఆవరణలో అంత ఘోరంగా ఉంటుందన్నమాట. పునర్జన్మించడానికి ముందు ఆత్మలోకంలో తాము ఉన్నత స్థితికి చేరాలి అంటే భూలోకంలో వందలాది ఏళ్ళు ఉండాలని, ఎన్నో జన్మలెత్తాలని వారు తెలుసుకోవాలి. చెడు దుష్టాత్మలను, కింది ఆవరణలను గురించి మేమేమి రాశామో బాగా చదవమని కోరుతున్నాము. కొద్ది రోజులైనా అక్కడ ఉండడం ఆషామాషి కాదు. అటువంటిది వందలాది ఏళ్ళు ఎలా ఉంటారు? అయినా కానీ ఇంకా మీరు చెడు మార్గంలోనే నడవాలనుకుంటే అది మీ ఇష్టము. ఇది మీ తప్పే, కానీ మీతో పాటు ఇతరులను కిందకి తీసుకొని వెళ్ళవద్దు. ఇలా చేస్తే మీరు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి చెడ్డవాళ్ళు ఒక ఉన్నత సన్మార్గంలో ఉన్న వాళ్ళని కింది లోకాలకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా అంటే మనము కఠినంగా ఉండాలి మాస్టర్స్. మనమే కఠినంగా ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు మనం వినేసి మనం మారిపోవడం కాదు. మనం ఎలా ఉంటున్నాము అనేది మనం పూర్తిగా ఎరుకతో ఉంటే తప్ప మనము వాళ్ళని గుర్తుపట్టలేము. భూలోకంలో కొన్నాళ్ల పాటు వచ్చే కీర్తిని ఆస్వాదించడం కోసం భయంకరమైన నిమ్న ఆవరణలో అంధకారంలో వందలాది ఏళ్లుగా మగ్గిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరని మా విశ్వాసం. వాళ్ళు చెప్తున్నారు, భూలోకంలో ఇంత చిన్న సంతోషం కోసం, ఆనందం కోసం పాపాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా ఉండి భూలోకంలో మరలా తిరిగి మీరు ఆత్మలోకంలో కొన్ని వందల ఏళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. ఎక్కడ 1, 2, 3 ఆవరణలు. కాబట్టి భూలోకంలో మీ యొక్క జర్నీ చాలా చిన్నది. ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క జర్నీ చాలా వందల ఏళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది ఆ యొక్క నరకంలో. కాబట్టి ఇలా ఉండరని చెప్పేసి మా విశ్వాసం. ఇతర ఆత్మలను కింది ఆవరణలకు లాక్కు రాకుండా మీరు ఇతర ఆత్మలను కూడా పైకి తీసుకుని వెళ్ళడానికే ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని, చెడ్డవాళ్ళని మళ్ళా మీరు మార్చడానికి ప్రయత్నించి వాళ్ళను కూడా ఉన్నత దానికి తీసుకొని వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి. 12th May 1981 మనస్సును నియంత్రించుకోండి. మీ భౌతిక శరీరం వలన భూలోకంలో మీ ఇంద్రియాల శక్తి తగ్గిపోయింది. మీ యొక్క భౌతిక శరీరం వల్ల భూలోకంలో ఇంద్రియాలు ఉంటాయి కదా, వాటి యొక్క శక్తి తగ్గిపోయింది. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం అవరోధం. మీ ఆత్మకు ఆత్మలోకానికి మధ్య ఉండే గోడ ఇదే అతిపెద్ద అవరోధము. మీ ఆత్మకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. అసూయ, ద్వేషం, ఈ సమస్యలన్నీ ఏంటి? ఇవన్నీ మన యొక్క భౌతిక శరీరానికి, మన జర్నీ, మన ఆధ్యాత్మిక శరీరానికి మధ్య ఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుందంట. ఆ ఘర్షణ వల్లే మనం అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని మనము పొందుతూ ఉంటాము. ఆ ఘర్షణలో మనము మాత్రమే గెలవాలి, మనస్సు గెలవకుండా చేసుకోవాలి. మనసు ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా మనస్సును పట్టుకొనే మనము దాని వెనకబడి వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక శరీరం, మన ఆధ్యాత్మికత జీవితం అనేది మన మనస్సుని ఎంతో కఠినం చేసుకోవాలి. కఠినం చేసుకోవడము అంటే మనము గెలవాలి, మనస్సు గెలవకుండా చేసుకోవాలి. కొన్ని ప్రాక్టికల్ గా మనం చేయాలి మాస్టర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక పెద్ద అవరోధం అని చెప్తున్నారు కదా. మీ ఆత్మకు ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. మీ యొక్క ఆధ్యాత్మికతపై పెద్ద అడ్డంగా ఉంది. ఏంటి అవన్నీ అడ్డంగా ఉన్నాయంటే అసూయ, ద్వేషము, కపటము, హిపోక్రసీ, భంగపాటు, ప్రతీకారము, అనారోగ్యము, నొప్పులు, శరీర బాధల నుంచి మీకు
ఉండదు. భౌతిక శరీరం అనేది ఒక జైలు లాంటిది. భౌతిక శరీరం ఒక జైలు అనుకున్నాం అనుకోండి, మీ ఆత్మ ఖైదీ అన్నమాట. భూలోకంలోని వ్యక్తి ఈ ప్రతికూల భావాల నుంచి విముక్తి పొందడం అనేది చాలా కష్టము. మీరు చాలా పెద్ద స్థాయిలో ఉంటే మీ ఉపచేతనాత్మక మనస్సు అంటే మీ యొక్క అంతరాత్మ సామాన్యుల మనస్సు కన్నా చాలా తెరుచుకొని ఉంటే తప్ప ఇది మీకు సాధ్యం కాదు. అంటే చూడండి, మనం ఎంతో ధ్యానం బాగా చేస్తే తప్ప మన అంతరాత్మ చాలా వరకు ఇచ్చుకొని మన మనస్సుని పక్కన పెట్టేసి అంతరాత్మ విచ్చుకున్న తర్వాత ఆ అంతరాత్మ చెప్పే ఆ యొక్క ప్రతి మాటని మనం వినగలిగే స్థితిలో ఉంటే తప్ప మనము ఇందులో నుంచి బయటపడలేము. మీకు నిజంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరిక ఉంటే మీరు ఇక్కడ భూలోకంలో మీ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మలోకంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరిక కనుక మీకు ఉంటే మీ భౌతిక మనస్సును నియంత్రించుకోగలరు. భౌతిక మనస్సును ఎలా నియంత్రించుకుంటామంటే మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి, ఎందుకంటే మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల వెనకాల మనసు ఎప్పుడు కూడా పరిగెట్టేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బలహీనతల్ని మనం ఏం చేయాలి? ఆ బలహీనతల్ని మనం చాలా కఠినంగా ఉండాలి. ఆ కఠినంగా ఉన్నప్పుడు నేర్చుకోవడం అన్నమాట. మనకి ఇష్టమైన దానిని ఏం చేయాలి? కొన్ని రోజులు మనము దాన్ని చేయకుండా ఆపేయాలి. ఆ ఇష్టమైనది చేయకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనస్సుకి అది ఇష్టం చాలా. ఆ ఇష్టమైన దాన్ని మనము ఒక 4 రోజులు మనం చేయకుండా ఉన్నాం అనుకోండి, ఘర్షణ జరుగుతుంది. అవునా కాదా? ఆ ఘర్షణలో ఎవరు గెలవాలి? మీరే గెలవాలి, మనస్సు గెలవకూడదు. ఎందుకంటే దాన్ని కదా మనం నియంత్రించుకోవాలి. నియంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ బలహీనతల్ని పట్ల మనం జయించాలి. బలహీనతలు మనకు తెలుసు, ఎంతో మందికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల వల్లే మనము జీవితాన్ని ఇట్లా నడిపిస్తాము. ఎందుకంటే మనస్సుని మనం నియంత్రించుకోలేము. ఎలా నియంత్రించుకోగలుగుతాము? ఆ బలహీనతల్ని మనం జయించినప్పుడు. ఎలా జయిస్తాము అంటే వాటిని కొద్ది రోజుల పాటు మనం తీసుకోకుండా ఉంటే మాత్రం మనకి ఆ యొక్క భౌతిక శరీరానికి మనస్సుకి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో మీరు మాత్రమే గెలవాలి. అది అదుపు తప్పకుండా నివారించుకోగలరు. మీకు మంచి సంకల్ప శక్తి ఉంటే గనక చెడు భావాలను నియంత్రించుకోగలరు. పాపాలు చేయకండి. చెడు భావాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవాలి. పాపాలు అసలు చేయకండి. ఆరంభంలో ఇది అంత సులభం కాదు, కానీ ఒకసారి మీరు దైవిక సన్మార్గంలో నడవడం ఆరంభిస్తే దానంతటా అదే వస్తుంది. మీరు ఎన్నడూ తప్పు చేయరు. ప్రియమైన పాఠకులారా, ముందుగా మీ చెడు ఆలోచనలను వీలైనంతగా నియంత్రించుకోవాలి. ఇలా చేయగలిగారు అంటే మీకు ఇలా ఉండడం సులభవుతుంది. తప్పు చేయడానికి ఇష్టపడదు. కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తాయి, కానీ తక్షణమే వాటిని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరే సవరించుకోవాలి. ఎవ్వరూ మిమ్మల్ని వచ్చి సవరించరు. కాబట్టి మిమ్మల్ని మీరే సవరించుకోవాలి. తప్పు పని నేను చేస్తున్నాను అన్నప్పుడు ఇమీడియట్ గా దాన్ని గుర్తుపట్టాలి. అంతరాత్మ మనకి ఎప్పుడు బోధిస్తూనే ఉంటుంది, దాన్ని మాత్రం చేయకండి. చెడు ఆలోచనలు ప్రయత్నపూర్వకంగా నియంత్రణలో ఉంచడానికి ఆరంభంలో బాగా ప్రయత్నించాలి, సాధన చేయాలి బాగా. ఆత్మలోకంలో భౌతిక శరీరం ఉండదు కనుక మా మనస్సులను అత్యున్నత మార్గంలో మేము నియంత్రించుకోగలం. ఆత్మలోకంలో ఈ భౌతిక శరీరం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ వాళ్ళ మనసుల్ని అంత త్వరగా వాళ్ళు ఉన్నత మార్గంలో ప్రయాణించడానికి అక్కడ నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. ఉన్నత ఆవరణలో ప్రతి ఆత్మ ఇటువంటి చెడు భావాల నుంచి విముక్తమై ఉంటుంది. మాకు అనారోగ్యాలు, నొప్పులు, బాధలు అనేవి ఉండవు. కానీ కింది ఆవరణలకు వెళితే మాత్రం ఇక్కడ ఆ కింది 1, 2, 3 ఆవరణలలో అసూయ, ద్వేషము, హింస, ప్రతీకార భావనలు, చెడు ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుంది. ఈ ఆవరణలోని ఆత్మలు ఒక్కోసారి మనం ఊహించలేనంతగా పరస్పరం హాని చేసుకుంటాయి. వారి పాపాలకి, చెడు సంకల్పాలకి అంతులేదు. ఇతరులకు హాని చేయడంలో వారికి చాలా ఆనందం. బలహీనంగా ఉన్న వారికి హాని చేస్తే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందంట. బలహీన ఆత్మలు కింది ఆవరణలో నరకం అనుభవించాలి. అక్కడ వందలాది ఏళ్లు ఉండవలసి రావడం గురించి ఊహించుకోండి. ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి బాగా ఆలోచించండి. పాపపు పనులు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు
మీ చేతలతోటి మాటలతోటి ఎవరిని కూడా పక్క వారిని బాధ పెట్టకండి. ఒక్కసారి అది చేసే ముందర మీరు ఆలోచించండి. ఎందుకంటే మనం పైలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ భూలోకంలో మన జీవితం ఉన్నతంగా ఉండాలి, సత్యంతో ఉండాలి. లాస్ట్ అండి, ఇంకా 2 minutes లో కంప్లీట్ అయిపోతుంది. 13th May 1981 ఆత్మలోకంలో మా భావాలు. భూలోకంలో మీకుండే భావాలన్నీ మాకుంటాయంట. వాళ్ళకి ఆత్మలోకంలో, భూలోకంలో మీకు ఎట్లాంటి భావనలు ఉంటాయో మాకు కూడా అలాగే ఉంది. ప్రేమ, అభిమానము, దయ. వారు ఆత్మలోకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా కానీ మాకు ఇష్టమైన వారిని మనం బాగా ప్రేమిస్తాం. ఎక్కడ భూలోకంలో ఉన్నా, ఆత్మలోకంలో ఉన్నా ఇష్టమైన వారిని మాత్రమే వారు ప్రేమిస్తారు. అపరాధ భావన, ద్వేషం, అసూయ వంటి ఉద్వేగాలతో మేము సతమతం కానవసరం లేదు. మా ప్రేమ స్వచ్ఛమైనది, నిజమైనది. ఎవరినైనా కనుక అక్కడ లోకంలో ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు. మా ప్రియతములను మేము నిస్వార్థంగా ప్రేమిస్తాము. ప్రతిఫలంగా వారి నుంచి ఇంకేమీ కోరము. ప్రేమించడం కోసమే మేము ప్రేమిస్తాము. మాకు లైంగిక చర్యతో నిమిత్తం లేదు. ఇక్కడ భూలోకంలో లాగా కాదు. అక్కడ మా ప్రేమ శారీరకమైనది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైనది. లైంగిక చర్య కోసం కానీ మరో బహుమతి కోసం కానీ మేము ఆశించము. అందువల్ల మేము ఎవరిని ప్రేమించినా సరే నిజంగా, గాఢంగా, నిజాయితీగా, బాగా తీవ్రంగా ప్రేమిస్తారంట అక్కడ ఆత్మలోకంలో ఉన్నవారు. మాకు స్వార్థపూరిత ఆలోచనలు అనేవి అసలు ఉండవు. కనుక భూలోకంలో కన్నా సులువుగా మేము క్షమించేస్తాం. ఏదైనా క్షమాపణ చెప్పాలనుకోండి, ఇంత కూడా ఆలోచించకుండా వాళ్ళు క్షమించేస్తారు. మేము ఎవరిని కూడా ద్వేషించలేము. ఉన్నత ఆవరణలో ఇలా జరగదు. ఇక్కడ మాకన్నా ఎంతో అధికులను కలిసినా మాకు అసూయ కలగదు. వాళ్ళకంటే ఉన్నత ఆత్మలు ఉన్నా కూడా వాళ్ళని చూస్తే అసూయ పడతాం కదా మనం. ఇక్కడ భూలోకంలో ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూడంగానే అసూయ పడతాం. కానీ అక్కడ వాళ్ళకి ఉన్నత ఆత్మల్ని వాళ్ళు చూసినా కూడా అసూయ పడదు. అసూయకు బదులుగా వారంటే ఆరాధన కలుగుతుందంట. వారిలా కావాలని ప్రయత్నిస్తాం. భౌతిక శరీరాలను వీడినప్పుడు మా చెడు భావాలను కూడా మేము వదిలేస్తాం. కానీ మంచి భావాలన్నీ మాతో పాటు ఆత్మలోకానికి వచ్చేస్తాయి. భూలోకంలో ఉన్నటువంటి మంచి భావాలన్నీ కూడా మనము అక్కడ నుంచి మళ్ళా ఆత్మలోకంలోకి మంచి భావాలని తెచ్చుకుంటారు. కింది ఆవరణలో ఉండే ఆత్మలు భౌతిక శరీరాన్ని వీడినా కూడా భూలోకంలో ఉన్న చెడు భావాలను అంటిపెట్టుకునే ఉంటాయి. ఇక్కడ గమనించండి పాయింట్. భూలోకంలో చెడు ఆత్మలు ఎవరైతే ఉన్నారో భౌతిక శరీరాన్ని వదిలేసినా కూడా ఆ చెడు భావాలు అనేవి వాళ్ళతో పాటే ఆ లోకానికి వచ్చేస్తాయి. కొన్నిసార్లు అవి మరింత ద్వేషపూరితంగా, ప్రతీకారేచ్ఛ, అసూయ కలిగి ఉంటాయి. తాము కింది అంధకార ఆవరణలో పడినందుకు దేవుడిని వాళ్ళు నిందిస్తూ ఉంటాయంట. ఎప్పుడు కూడా అది నిందిస్తూ ఉంటాయి దేవుళ్ళని. ఎందుకంటే మేము ఇట్లా మమ్మల్ని దేవుడే ఇక్కడికి ఈ లోకానికి పంపించాడు అని ఎప్పుడు అదే పనిగా నిందిస్తూ ఉంటాయి. మరి నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఆవరణల గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం ఒక మూవీ చూడాలి, నా సోలార్ మూవీ. యూట్యూబ్ లో మీరు నా సోలార్ NASSO స్పేస్ ఇచ్చి LAR నా సోలార్ అనే మూవీ కనుక మీరు టైప్ చేసి యూట్యూబ్ లో చూడండి మాస్టర్స్. ఈ యొక్క ఆవరణల గురించి, చనిపోయిన వ్యక్తి ఎట్లాంటి ఆవరణలకు వెళ్తారు, తర్వాత అక్కడి నుంచి ఉన్నత ఆవరణలకు ఏ విధంగా చేరుకుంటారు అనేది మొత్తం కూడా ఆ మూవీలో మీకు తెలుస్తుంది. సో మాస్టర్స్, మనం ఈ రోజు ఎంతో అద్భుతంగా ఎన్నో విషయాలని మనము తెలుసుకున్నాము. మరలా రేపటి రోజున 6వ రోజు మళ్ళా కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు ఎంతో చక్కగా 5, 6, 7 ఆవరణల గురించి ఎంత అద్భుతంగా తెలియజేశారు. మరి ఆ ఉన్నత ఆవరణలోకి చేరాలంటే మనం ఎలా ఉండాలి, ఎలాంటి గుణాలతో ఉండాలి, ఎలా మన ఆలోచనలు ఉండాలి, ఎన్నో విషయాలను చక్కగా తెలియజేశారు. మరి మరణాంతర జీవితం గురించి కూడా చాలా చక్కగా వివరంగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్, మరి మేడంతో మాట్లాడదలుచుకుంటే దయచేసి హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్. అన్మ్యూట్ చేస్తాను. ఉన్నత సదాత్మలను గురించి కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు మ్యామ్. మరి ఆ సదాత్మలు ఎంత కరుణతో ఉంటారు, మరి ఇక్కడికి వచ్చి మరి వారు భరించలేనంతగా మరి ఇక్కడ వాతావరణం ఉంటది. సో
ఎందుకు మరి చిన్న వయసులోనే వెళ్ళిపోతారు అంటే ఎంత చక్కగా వివరించారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అత్యద్భుతమైన విషయాలను చక్కగా ప్రతిరోజు అద్భుతంగా తెలియజేస్తున్నందుకు మరి లైట్ వర్కర్స్ టీం తరపున చూస్తున్న వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాస్టర్స్ నిన్న ఒకరు మెసేజ్ పెట్టారు కదా, అది మూవీ ఏమి అని. మరి మ్యామ్ చక్కగా స్పెల్లింగ్ తో సహా తెలియజేశారు ఆ మూవీ నేమ్. మరి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన మూవీ అండి. ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో మోస్ట్లీ చాలా పాయింట్స్ ఆ మూవీలో చూపించడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఒక్కరు హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేయమంటారా? రేవతి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఆత్మలు ఇన్ని ఆవరణలు ఏవి చూడరు కదా వాళ్ళు, అన్ని ఆవరణలు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయండి? అన్నిటి వైపు వెళ్ళరు కదా. అవునండి, వెళ్ళరు. వాళ్ళకి ఏ ఆవరణకు వెళ్తే ఆ ఆవరణ కంటే ఒక ఆవరణకే పైకి వెళ్ళగలుగుతారు. 1, 2, 3 ఆవరణలో మాత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరండి, వారు కోరుకుంటే తప్ప. కానీ అన్ని ఎట్లా తెలుసుకోగలిగారండి? అన్ని అంటున్నా, అన్ని ఆవరణలకు వెళ్ళరు కదా అన్నట్లు. ఏంటండి? అన్ని ఎట్లా తెలుసు వాళ్ళకు? అన్ని ఆవరణలకు వెళ్ళరు కదా, కింది వాటికి కూడా అట్లా అన్నట్టుగా తెలీదు. అవన్నీ మనము ఈ విధంగా తెలుసుకుంటామండి. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకొని కనుక మనము వెళ్తే ఎన్ని ఆవరణలు ఉంటాయి అవంతా జ్ఞానాన్ని మనం అందుకనే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ వివరణ చేయడానికి, ఆవరణల గురించి తెలియపరచడానికి అని? అక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళకి అక్కడ వీళ్ళు ఉండే ఆవరణ వేరే కదా. అంటే మీరు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు అక్కడ ఉంటే కనుక మనం వాళ్ళకి ఎలా తెలియపరుస్తామని అడుగుతున్నారా ఏంటి? వీళ్ళకు మనకు ఒకరొకరు తెలియపరుస్తున్నారు కదా ఇవన్నీ రోజు వాళ్ళ యొక్క అనుభవాలని చెప్తున్నారు, అక్కడ విషయాలే తెలియపరుస్తున్నారు కదండి. ఇప్పుడు ఇవన్నీ ఆవరణలు అక్కడ అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయని కూడా ఉన్నారు కదా. వాళ్ళు విశ్వరథు ఇద్దరు కూడా మంచి ఉన్నత ఆవరణకు వెళ్ళారు. ఆ ఆవరణలో ఉన్న వాళ్ళు పైన అనుమతి తీసుకున్నారు. పైలోకంలో ఉన్నటువంటి ఇంకా ఉన్నత ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళ తీసుకొని వాళ్ళకు తెలుస్తుంది. ఉన్నత ఆవరణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కింది ఆవరణల గురించి తెలుస్తుందండి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సహాయము, వీళ్ళు కనుక నిజంగా కోరుకుంటే కనుక 5వ ఆవరణ నుంచి వాళ్ళ కిందకు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళు. అదే అంటున్నా. అంటే పర్మిషన్ తోనే వెళ్తారా వాళ్ళు అట్లా అంటే తెలుసుకోవడానికి? అట్లా అండి. సరే, థ్యాంక్స్ అండి. అదే ఇట్లా ఒక్క దగ్గర ఉంటే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయని అట్లా అనుకున్నాను. వాళ్ళకి పైన ఆవరణల వాళ్ళు ఉన్నత ఆత్మలు వాళ్ళు చెప్తారు. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, చక్కగా తెలియజేస్తున్నందుకు, అరే డౌట్స్ కూడా చక్కగా క్లారిటీ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఎస్ మాస్టర్స్, ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మరి మనం అందరం చక్కగా లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, మరి సబ్స్క్రైబ్ చేసుకుందాం మాస్టర్స్. ఇంకా ఈ విజ్ఞానాన్ని ఇంకా ఎంతో మందికి యూట్యూబ్ ద్వారా చక్కగా మరి మనం ఆ యూట్యూబ్ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు మళ్ళీ తిరిగి మేడంతో 3 o'clock కలుసుకుందాం. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.